పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. వికసిత్ భారత్ అంటూ ఊదరగొడుతున్న నరేంద్ర మోదీ 10 ఏళ్లలో దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఎద్దేవా చేశారు. దేశ జీడీపీలో 5% సమకూరుస్తున్న తెలంగాణకు నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన హామీలు, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐఐఎం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలకు బడ్జెట్లో కేటాయింపులు జరపలేదని విమర్శించారు. ఆ రాష్ట్రానికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆయన ప్రధానమంత్రిగా, ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా వివరించే విధంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు కానీ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం కానీ ఉండేది. చాలా బాధ. ఎందుకంటే వారు గతంలో ఏం మాట్లాడినారు, ప్రధానమంత్రి కాకముందు దేశంలో ఉన్నటువంటి నల్లధనాంతా తీసుకొచ్చి పేదవాళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు మేము అకౌంట్లో జమ చేస్తాం, నల్లధనాన్ని తీసుకొచ్చి డబ్బున్న వాళ్ళు దేశంలో డబ్బు నుండి ఆర్థిక వ్యవస్థను నష్టం చేసిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టాం, ఎంత పెద్దోన్నైనా కూడా ప్రజల ముందు నిలబెడతామని చెప్పి మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ గారు. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. 2015 మార్చ్ 31 ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో ఆనాడు దేశ అప్పు 62 లక్షల కోట్లు. 2015 డిసెంబర్ 31 నాటికి ఏదైతే ఉందో భారతదేశ అప్పు ఏదైతే ఉందో 62 లక్షల కోట్లు. వాళ్ళు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏదైతే వికసిత భారత్గా పేరు దొరుకుతుందో దట్ హ్యాస్ రీచ్ టు 1,81,000 కోట్లు చేరుకుంది. మోడీ గారు బాధ్యత చేపట్టి నాడు ఏదైతే 62 లక్షల కోట్లు ఉన్న అప్పు ఇవాళ ఈ 10 సంవత్సరాల కాలంలో వికసిత భారత్ అంటూ మోడీ గారి ప్రభుత్వం సాధించిన ప్రగతి 1,81,000 కోట్లు. అంటే 2 టైమ్స్ 61,000 కోట్లు ఉన్న అప్పు ఏదైతే 62,000 కోట్లు ఉన్న అప్పు ఇవాళ 1,80,000 కోట్లు వచ్చాయి. ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి